తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. బాహుబలి సినిమాకి ముందు వరకు మన టాలీవుడ్ మార్కెట్ అంతంత మాత్రంగానే ఉండేది. అప్పట్లో మన స్టార్ హీరోల సినిమాలు 100 కోట్ల క్రాస్ అందుకోవడమే గగనం లాంటిది. కానీ ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో అప్పటి నుంచి మన టాలీవుడ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకు పాకడమే కాదు, మార్కెట్ వాల్యూ కూడా గణనీయంగా పెరిగిపోయింది. దీంతో 100 కోట్ల గ్రాస్ క్లబ్ అనేది మన స్టార్ హీరోలకు జూజూబీ అయిపోయింది. ఈ రోజుల్లో స్టార్ హీరోల ఫ్లాప్ సినిమాలు కూడా చాలా ఈజీగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొడుతున్నాయంటే మన టాలీవుడ్ మార్కెట్ ఎంత విపరీతంగా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు మన స్టార్ హీరోల టార్గెట్ ఫిగర్ మారిపోయింది. ఏకంగా 1000 కోట్ల పైనే కన్నేశారు. తమ పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ని షేక్ చేసి సత్తా చాటాలని చూస్తున్నారు. అలాంటి స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రభాస్ కూడా ఉన్నారు. నిజానికి బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. బాహుబలిలాగే ఇతర సినిమాలతోనూ కలెక్షన్ల సునామీ సృష్టించి ఇండియన్ బాక్సాఫీస్ కింగ్గా అవతరిస్తాడని అంతా అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా అతడు చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టేశాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద టపాసుల్లా తుస్సుమన్నాయి. తనకు ఎదురైన ఈ పరాభవానికి సమాధానం చెప్పేందుకు అతడు సలార్గా తిరిగొస్తున్నాడు. ఈ సినిమాతో ప్రభాస్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడమే కాదు, కలెక్షన్ల ప్రళయమే సృష్టిస్తాడని అందరూ నమ్ముతున్నారు. కేజీఎఫ్తో ఇండియన్ సినిమాను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతుండడం, ఇన్నాళ్లకు ప్రభాస్ కటౌట్కి తగ్గట్టు పక్కా మాస్ కమర్షియల్ సినిమా చేస్తుండడంతో ఈ సలార్ సినిమా కలెక్షన్ల తాండవం సృష్టించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈసారి ప్రభాస్ 1000 కోట్ల క్లబ్లో చేరిపోవడం తథ్యమని, తన సత్తా ఏంటో ఈ సినిమాతో నిరూపిస్తాడని భావిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే RRR సినిమాకి ముందు వరకు తారక్ కేవలం ఒక రీజనల్ హీరోనే. అఫ్కోర్స్ అతని గురించి ఇతర ఇండస్ట్రీల్లో కూడా చర్చించుకునేవారు, కానీ మార్కెట్ మాత్రం ఉండేది కాదు. అయితే RRR తర్వాత ఆ లెక్కలు మారిపోయాయి. ఇప్పుడు తారక్ ఒక పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. RRRలో కొమరం భీమ్గా అదరగొట్టడంతో తారక్కు ఇండియా వైడ్గా ఎనలేని క్రేజ్ వచ్చి పడింది. అందుకే తారక్ కూడా ఇకపై పాన్ ఇండియా సినిమాలే చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఇందులో భాగంగానే కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు 2 భాగాల ట్రెండ్ నడుస్తుండడం, దేవర కథకు సీక్వెల్కి స్కోప్ ఉండడంతో దీనిని 2 భాగాల్లో రూపొందిస్తున్నారు. తారక్కి ఉన్న క్రేజ్, ఈ సినిమాపై ఉన్న అంచనాల్ని బట్టి చూస్తుంటే ఇది కూడా 1000 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఫస్ట్ పార్ట్ ఆ ఫీట్ని అందుకోలేకపోయినా సెకండ్ పార్ట్ మాత్రం తప్పకుండా ఊచకోత కోస్తుందని చెప్పుకుంటున్నారు. అంటే 2 భాగాలు కలుపుకొని సునాయాసంగా 1500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టొచ్చని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. ఇలా తారక్ మరియు ప్రభాస్ తమ తదుపరి సినిమాలతో 1000 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మరి వీళ్ళిద్దరికీ అంత సీన్ ఉందా? ఆ స్థాయిలో వాళ్ళ సినిమాలు కలెక్షన్ల సునామీ సృష్టిస్తాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఒకవేళ అదే జరిగితే మాత్రం మన టాలీవుడ్ ఖ్యాతితో పాటు మార్కెట్ వాల్యూ కూడా గరిష్టంగా పెరిగిపోతుందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం తారక్ మరియు ప్రభాస్ల సత్తా ఎంతుందో. అయిపోయి.